నమస్కారం. నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్. ముఖ్యంగా గత రాజకీయ వ్యవస్థ పుట్టినప్పటి నుంచైనా, రాజకీయ వ్యవస్థ ఎలక్టెడ్ సిస్టమ్ లేనప్పటి నుంచైనా ఎస్సీ ఎస్టీ బీసీలని నాయకత్వాన్ని చంపుకుంటూనే వచ్చారు. నాయకులను కూడా చంపిన రోజులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో చాలా మనం కుట్రబందిన విషయాలు చూసినాం. ఆనాటి చరిత్రలు కూడా తెలుసుకున్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆఫీస్ పైన కత్తులు కటోరలతోని దాడి చేసిన కవితక్క, నీకు మాకు బీసీ వాదానికి ఏం సంబంధం అని చెప్పేసి అడిగినందుకు నీ జెండా ఇచ్చి గుండాలని పంపించిన తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసి సంపుదామనుకుంటున్నావా? సంపితే బీసీ వాదం అంత తొందరగా ఏం తగ్గదు. నువ్వు ఇలా మీ అయ్యా కేసీఆర్ గారు ఆనాడు రోజులలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు, అదే మారోజీ వీరన్నని చంపిన అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మారోజీ వీరన్నని, బెల్లి లలితక్కని, గండి ఐలయ్యని, వెర్ర సత్యమన్నని, ముదిరాజు బిడ్డలు, గౌళ్లు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వాలని చంపి బొందబెట్టినప్పుడు మీ నాయన అప్పుడు అడ్వైజర్ గా ఉన్నాడు కేసీఆర్ గారు. సో నువ్వు ఈరోజు ప్రతిపక్ష నాయకురాలుగా ఉండి మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో నుంచైనా, నీ జాగృతి నుంచైనా దొంగ బీసీ వాదంతో ఈరోజు రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తిని ముందడికి పోకుండా బీసీ వాదాన్ని అణచివేత గురి చేసి బీసీలని మొత్తం కింద ఆగం చేయడానికి మాత్రం పోరాటం లేకుండా చేసుకుందామని చెప్పేసి ఈ రూపంగా నీకు అడ్డం వస్తుండనా తీన్మార్ మల్లన్నని సంపుదామని ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నావా? సో బీసీ వాదాన్ని అణచేయాలన్నా, బహుజన వాదాన్ని తొక్కుదామని చూసినా ఇవాళ వాళ్ళ చెప్పులు మెడలేసుకొని తిరిగినా మీకు సిగ్గులు రావని చెప్పేసి మాట్లాడుతున్నా. ఇంకా ఎన్నేళ్ళు ఏమైంది బహుజన, నీ బతుకు ఎవని కాలే చెప్పై తిరుగుతున్నావు అని చెప్పేసి ఆ రోజులలో మేము బాధమయ్యేటోళ్ళం. ఈ రోజు పాలేరు బతుకులలోనే ఉండాలన్నా మా జాతులు పరిపాలనకు రావద్దా? మేము సీఎంలు కావద్దా, పిఎంలు కావద్దా? మా బహుజన జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎప్పుడు మీ చెప్పుల కిందనే ఉండాలనా? ఎన్ని రోజులు అటాక్ చేస్తారు, ఎన్ని రోజులు కత్తులు తీసుకొచ్చి పొడుస్తుంటారు? ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న పైన కత్తులు కటోరలు జెండాలు పెట్టుకొని పోయి చంపుదామనే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఏమన్నా గుడ్డిపోయి ఉన్నదా, మూగపోయి ఉన్నదా? ఇక పైన చేతులు కట్టుకునేది లేదు. ఏ నా కొడుకు మా జోలికి వచ్చిన అగ్రనాయకులు ఎవరైనా సరే, మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే మీ నాయకులను మీ దగ్గర పెట్టుకుని మీ జాగృతిని, కానీ మా బీసీ ఎస్సీ ఎస్టీ జోలికి వస్తే ఇనేది లేదు. ఖబర్దార్. జై తెలంగాణ, జై హింద్.